ఆ ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలే. పార్టీ అధికారంలోకి వచ్చినా పాపం ప్రస్తుతం ఏ పదవి లేక ఖాళీగా కూర్చున్నారా నేతలు. దానికి ఆ సీనియర్ నేతతో విభేదాలే కారణమని కొందరు అంటుండగా, వారి నోటి దురిసే పొలిటికల్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసిందని ఇంకొందరు సెటర్లు వేస్తున్నారు. ఈ డ్యామేజ్ ని పూడ్చుకునేందుకు ఆ సీనియర్ నేత చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్న ఆయన గారు కనికరించడం లేదట. కనీసం నామినేటెడ్ పోస్ట్ దక్కినా చాలనుకుంటుంటే దానికి కూడా ఆ సీనియర్ అడ్డంకిగా మారారట. మరి కడుపులో కత్తులు కవ్వింపుల పాలిటిక్స్ ఎక్కడో ఒకసారి చూసేద్దాం. నోరు మంచిదైతే ఊరు మంచిదనే సామెత ఊరికే రాలేదు. నోరెంత అదుపులో ఉంటే అంత మంచిదనేది పెద్దల మాట. మరీ ముఖ్యంగా పాలిటిక్స్లో మౌత్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయితే రాజకీయ మనుగడే కష్టం అనేది తలపండిన సీనియర్ల సూచన. అందుకే ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏం మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలని అంటుంటారు. అనవసరంగా నోరు జారితే దాని ప్రభావం ఫలితం ఏ విధంగా ఉంటుందనేది ఈ ఇద్దరు నేతల పరిస్థితి అద్దం పడుతోంది. క్షణికావేశంలో అన్నారో లేదంటే వ్యూహాత్మకంగా మాట్లాడారో కానీ అప్పుడు వారు చేసిన సెన్సేషనల్ కామెంట్స్ ఇప్పుడు వారి పొలిటికల్ ఇమేజ్ని దెబ్బతీశాయి. దాంతో పూలమ్మిన చోటే కట్టెలమ్ముకున్నట్టుంది వారి పరిస్థితి. తమ స్థాయికి తగ్గ పదవి కోసం పైరవీలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారి అనుచరులు ఆవేదనకు గురవుతున్నారట. సరిగ్గా 2 ఏళ్ల క్రితం మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడం, ఆ తర్వాత బీజేపీలోకి వెళ్లిపోవడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సమయంలో రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకట్రెడ్డి కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం, విదేశాలకి వెళ్లడం వంటి పరిణామాలు కాంగ్రెస్ సీనియర్లకి కాస్త కోపం తెప్పించాయి. మునుగోడు బైపోల్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ సభలో అద్దంకి దయాకర్ తొందరపాటు వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన కెరియర్ని దెబ్బతీశాయని చెప్పొచ్చు. ఆ సభా వేదికపై వెంకట్రెడ్డి పార్టీలో ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో అనే వ్యాఖ్యల్ని అన్పార్లమెంటరీ వర్డ్తో యూజ్ చేయడం పార్టీలో పెద్ద దుమారానే రేపింది. అప్పట్లో కొందరు ఈ వ్యాఖ్యలు ఆయన నోటి వెంట వచ్చినవి కావని, ఓ సీనియర్ ఆదేశంతోనే ఆయన అంత ఘాటుగా మాట్లాడారని ప్రచారం నడిచింది. వెనుక ఉన్నది ఎవరైనా అద్దంకి దయాకర్కు మాత్రం జరగాల్సిన నష్టం జరిగిందనేది రాజకీయ విశ్లేషకుల బలమైన వాదన. తుంగతుర్తి సెగ్మెంట్ నుంచి వరుసగా 2 సార్లు బరిలో ఉన్న అద్దంకి దయాకర్కి ఆ వ్యాఖ్యలు అడ్డంకిగా మారిపోయాయనేది అందరి వాదన. అంతేకాదు, అంత సీనియర్ హోదా ఉన్నా కనీసం నామినేటెడ్ పోస్టు కూడా రాకపోవడం వెనుక మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కారణం అనేది ఓపెన్ సీక్రెట్ అయింది. తనకన్నా జూనియర్లకు, అందులోనూ ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకు ఇచ్చిన ప్రాధాన్యం కూడా కరువైందని అద్దంకి ఆవేదనట. ఇదే కోవలో పదవి కోసం కొట్టుమిట్టాడుతున్న మరో సీనియర్ నేత పున్నా కైలాష్. ఓయూ విద్యార్థి సంఘ నేతగా, పార్టీలో క్రమశిక్షణ కలిగిన నేతగా కైలాష్కు మంచి గుర్తింపు ఉండేది. 2 సార్లు మునుగోడు అసెంబ్లీ టికెట్ కోసం ట్రై చేసి భంగపడ్డ కైలాష్ ఏదో పదవి రాకపోతుందా అన్న గంపెడాశతో ఉన్నారట. కానీ నోటి దురిసే ఆయన్ని కూడా ఆత్మరక్షణలో పడేలా చేసిందట. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని తిట్టిన తిట్టకుండా తిట్టి వార్తల్లో నిలిచారు కైలాష్. ఈ కాంట్రవర్సీ కామెంట్స్కు గాంధీ భవన్ వేదికైంది. అప్పటి నుంచి కైలాష్కు పార్టీలో ప్రాధాన్యం తగ్గిందంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. రెండు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి నల్గొండ జిల్లా పగ్గాలను కోమటిరెడ్డి బ్రదర్స్ చేతికప్పజెప్పడంతో అద్దంకి దయాకర్ పున్నా కైలాష్కు మైనస్ అయింది. మళ్లీ కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీలో కీ రోల్ కాగా వారిపై నోరు జారిన ఇద్దరు జీరోలైపోయారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12కు 11 స్థానాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం కోమటిరెడ్డి బ్రదర్స్ పట్టు సాధించేలా చేసింది. ఇందులో ఉత్తమ్ జానారెడ్డి కూడా కృషి ఉన్నా కోమటిరెడ్డి బ్రదర్స్ పట్టు గట్టిదని రుజువైంది. దాంతో పార్టీలో ఆధిపత్యం మళ్లీ బ్రదర్స్ చేతిలోకి వెళ్లడంతో అద్దంకి దయాకర్ పున్నా కైలాష్ హవాకు బ్రేక్ పడినట్లయింది. దాంతో కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని ప్రసన్నం చేసుకుంటే తప్ప పార్టీలో ఉనికి ఉండదని ఆలస్యంగా బోధపడిందట ఇద్దరికి. కొద్ది రోజులుగా కోమటిరెడ్డి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ క్షమించమంటున్నారట ఇద్దరు నేతలు. అయ్యిందేదో అయ్యింది, అవేమీ మనసులో పెట్టుకోవద్దంటూ రిక్వెస్ట్ చేస్తున్నారట. ఈ మధ్య సందు దొరికితే చాలు కోమటిరెడ్డిని కలిసి ఫోటోలు దిగడం, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేయడం మొదలెట్టారట ఇద్దరు నేతలు. తమ మధ్య వైరం లేదని, మనస్పర్ధలు వీడి కలిసిపోయామని సంకేతాలిచ్చే ప్రయత్నం ముమ్మరం చేశారట. ఇటు అద్దంకి దయాకర్ పున్నా కైలాష్ ప్రత్యర్థి వర్గం మరోలా ప్రచారం చేస్తోందట.
మంత్రి కోమటిరెడ్డిని దూషించిన పాత వీడియోలు, తాజాగా ఆయన్ని కలిసి ఫోటోలు పక్కన పెట్టి నాడు నేడు అంటూ తెగ వైరల్ చేస్తోందట. కోమటిరెడ్డి తనని తిట్టిన సంగతి మరవలేదని, కర్టెసీ కోసం మాత్రమే వారిని కలుస్తున్నారని సెటైర్లేస్తోందట ప్రత్యర్థి వర్గం. కడుపులో కత్తులు పెట్టుకుని మరీ కవిస్తున్నారని పొలిటికల్ భాషలో ఎద్దేవా చేస్తున్నారట. రాజకీయాల్లో పరిస్థితులు ఒకేలా ఉండవు. పరిస్థితులకు తగ్గట్టు లౌక్యంగా వ్యవహరిస్తేనే రాజకీయాల్లో రాణిస్తారనే నానుడి మరచి నోటికి పని చెప్పడం ఆ ఇద్దరి రాజకీయ భవిష్యత్తుని ప్రశ్నార్థకంలో పడేస్తుంది. అలాగని రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే సామెత కూడా ఒకటి ఉంది. కోమటిరెడ్డి ఈ సామెతని ఫాలో అయితే అద్దంకి దయాకర్, పున్నా కైలాష్లకు భవిష్యత్తు ఉండొచ్చు. మనసులో పెట్టుకుంటే మాత్రం మళ్లీ పాత కథే అంటున్నాయి పార్టీ వర్గాలు.